హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చి మనం ఎల్ఐసి డబ్ల్యూఏఓగా జాయిన్ అయితే మనకు వచ్చే పర్క్స్ అండ్ అలవెన్సెస్ గురించి తెలుసుకుందామండి. అంటే యాక్చువల్గా ఇది పే స్లిప్ గురించి డిస్కషన్ చేయలేదు. పే స్లిప్గా ఆల్రెడీ వీడియో చేశానండి. అది కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఇందులో ఏంటంటే ఒక న్యూ జాయిన్ కనుక ఎవరైనా జాయిన్ అయితే మనకి ఎంత శాలరీ వస్తుంది, అది కాకుండా శాలరీ కాకుండా రిమైనింగ్ బెనిఫిట్స్ అనేటివి మనకి ఏమొస్తాయో వాటి గురించి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. ఇప్పుడు మనము ఎల్ఐసి డబ్ల్యూఏ వాళ్ళు కనుక జాయిన్ అయితే స్టార్టింగ్ వచ్చేసి మనకు బేసిక్ పే అనేది ఎంత ఇస్తారంటే 88,635 అనేది మనం బేసిక్ పే అండి స్టార్టింగ్. ఇది రీసెంట్గా వేజ్ రివిజన్ జరిగింది కదా, ఆ వేజ్ రివిజన్ తర్వాత పెరిగిన బేసిక్ పే. ఇప్పుడు క్యాటర్ బేస్డ్ అలవెన్స్ అనేసి మొత్తం 8,900 ఇస్తారు. ఇది ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. డబ్ల్యూఏఓ క్యాటర్కి 8,900 ఇస్తున్నారు. కరెంట్ వచ్చేసి డిఏ 15+ ఉందండి. ఇది ఎవరీ 6 monthsకి ఒకసారి రివైజ్ అవుతుంది. సో ఈ డిఏ అనేది బేసిక్ పే పైన క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 13,635 అనేది. హెచ్ఆర్ఏ వచ్చేసి సిటీని బట్టి, అంటే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ని బట్టి సిటీస్ని వచ్చేసి 3 టైప్స్గా డివైడ్ చేస్తారు: ఏ సిటీ, బి సిటీ, సి సిటీ అని. సో వాటి ప్రకారం హెచ్ఆర్ఏ వచ్చేసి 7, 8, 9 అనేది ఉంటుంది. హెచ్ఆర్ఏ కూడా డిఏతో పాటు పెరుగుతుందండి స్లాబ్స్ చేంజ్ అయితే. ప్రజెంట్ వచ్చేసి 7, 8, 9 ఉంది. సో ఇక్కడ మనకి నేను ఇక్కడ బీసీటీకి సంబంధించిన హెచ్ఆర్ఏ తీసుకున్నాను. సో ఇది బేసిక్ పే పైన క్యాలిక్యులేట్ చేసుకుంటే 6,200 వస్తుంది అప్రాక్సిమేట్లీ. మనకి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ అనేది 2 ఇస్తారండి. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ వచ్చేసి 3,300. సో ఇప్పుడు టోటల్ మన గ్రాస్ ఎర్నింగ్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ 2,20,000 ప్లస్ అనేది వస్తుందండి. మనకి నోటిఫికేషన్లో మనకి 1,26,000 అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారండి. న్యూ జాయినింగ్కి వచ్చి 1,26,000 వస్తుంది. అది మేజర్ ఏసీటీలో అయితే వచ్చే శాలరీ గురించి. సో ఇప్పుడు ఎర్నింగ్ చూసాం కదా. నెక్స్ట్ డిడక్షన్స్ విషయానికి వచ్చినట్టయితే ఇన్సూరెన్స్ కంపెనీ కాబట్టి ఇన్సూరెన్స్ యొక్క ఫోకస్డ్ డిడక్షన్స్ అనేది ఎక్కువ ఉంటాయండి. ఇప్పుడు గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్కి సంబంధించి ప్రీమియం తీసుకుంటారు. మొత్తం 3,000 దాకా కట్ అవుతుంది. దీనికి కాను మనకు వచ్చేది ఏంటంటే 1 crore దాకా ఇన్సూరెన్స్ అనేది బెనిఫిట్ వస్తుంది మనకి. సో నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇది అందరికీ కామన్ గా కట్ అవుతుంది, 200 రూపీస్. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి మనకి స్లాబ్ వైజ్ గా ఇన్కమ్ డిసైడ్ అవుతుంది. మన శాలరీ ఆటోమేటిక్ గా ప్రొజెక్ట్ చేసుకుంటుంది మనది. ఇప్పుడు సపోజ్ 1 month శాలరీ రాగానే 1 year ఎంత వస్తుంది అని ఒక ఎస్టిమేషన్ తీసుకొని 1 year కి ఎంత ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అని అరైవ్ అయిపోయి దాన్ని డివైడెడ్ బై 12, అంటే 12 months కి డివైడ్ చేసి ప్రతి మంత్లోనూ కొంచెం కొంచెం మన శాలరీ స్లిప్ నుంచి కట్ అవుతుందండి. ఒకేసారి మనం లాస్ట్లో కట్టాలంటే అంత బడ్డను అవుతుంది. పైగా ఇన్కమ్ ట్యాక్స్ రూల్ ప్రకారము ప్రొజెక్షన్ బేస్డ్గా మనం డిడక్ట్ చేయాల్సి వస్తుంది. అందుకనే ప్రతి నెల మనకి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఆటోమేటిక్గా కట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ న్యూ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేసి మనకి 137 రూపీస్ అనేది కట్ అవుతుంది. ఈ టోటల్ డిడక్షన్ చూసుకున్నట్టయితే మనకి 13,500 అప్రాక్సిమేట్లీ ఉన్నాయి. సో ఇప్పుడు టోటల్ గ్రాస్ శాలరీలో నుంచి మనం డిడక్షన్ తీసుకుంటే వచ్చేది టోటల్ నెట్ ఇన్ హ్యాండ్ శాలరీ. ఇప్పుడు మనం ఒక బీసీటీలో కనుక జాయిన్ అయితే మనకి అప్రాక్సిమేట్లీ 1 lakh ప్లస్ అనేది ఖచ్చితంగా శాలరీ అనేది ఇన్ హ్యాండ్ వస్తుందండి. సో ఇంత చాలా ఎక్కువ శాలరీ అనేది మనకి జాబ్ లో అనేది దొరుకుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం శాలరీ కాకుండా అడిషనల్ గా ఏమొస్తాయి మనకి అలవెన్సెస్ అనేది, వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. సో అలవెన్సెస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి మీల్ కూపన్స్ ఇస్తారు. అంటే మీల్ కూపన్స్ అంటే ప్రొడక్ట్స్ కూపన్స్ అని ఉంటాయి కదా, ఈ కూపన్స్ ఇస్తారు. ఈ కూపన్ యొక్క వర్త్ ఏంటంటే 285 రూపీస్ పర్ డే. టోటల్ గా వచ్చేసి మనకి 20 days దాకా వర్కింగ్ డేస్ ఉంటాయండి. ఎందుకంటే సాటర్డే సండే ఎల్ఐసికి హాలిడే ఉంటది. ఈజీగా 8 days అనేది మనకి అట్లనే పోతాయి. సో అప్రాక్సిమేట్లీ మనకి 20 days యొక్క వర్త్ ఉన్న కూపన్స్ వస్తాయి. టోటల్ చూసుకుంటే 5,700 పర్ మంత్ మనకి అడిషనల్ గా వస్తుంది అపార్ట్ ఫ్రమ్ శాలరీ. ఇంకోటి బ్రీఫ్ కేస్ అలవెన్స్. బ్రీఫ్ కేస్ అలవెన్స్ వచ్చేసి ఎవరీ 3 years కి ఒకసారి ఇస్తారు, 3,000 ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ రీఎంబర్స్మెంట్. మనం మొబైల్ కొనుక్కున్నాం అనుకోండి, ఆ మొబైల్ కి 15,000 వరకు రీఎంబర్స్మెంట్ ఇస్తారు. ఇది కూడా ఎవరీ 3 years కి ఒకసారి ఇచ్చే బెనిఫిట్. నెక్స్ట్ న్యూస్ పేపర్ అలవెన్స్. న్యూస్ పేపర్ అలవెన్స్ వచ్చేసి మనం ఏదర్ ఒక ఫైనాన్షియల్ న్యూస్ పేపర్ అన్నా లేదా ఒక జనరల్ న్యూస్ పేపర్ అన్నా ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఏదైనా కానీ మాక్సిమం వచ్చి 350 పర్ మంత్ మనకి అలవెన్స్ రూపంలో ఇస్తారు. ఒకవేళ మనం తీసుకున్న న్యూస్ పేపర్ యొక్క వర్త్ 280 రూపీసే ఉంటే మనకి రీఎంబర్స్మెంట్ ఇచ్చేది 280 రూపీసే ఇస్తారు. నెక్స్ట్ ఫర్నిచర్ అలవెన్స్. ఫర్నిచర్ అలవెన్స్ వచ్చేసి 87,500 ప్లస్ ట్యాక్స్ ఏదైతే పే చేసామో ఫర్నిచర్కి అది కూడా రీఎంబర్స్ చేస్తారు. ఇది ఎవరీ 5 years ఒకసారి ఇస్తారండి మనకి. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ వచ్చేసి ప్రతి నెల 800 రూపాయలు ఇస్తారు. అలానే మనము ఇంట్లో ఉంటాం కదా, హౌస్ హోల్డింగ్ ఎక్స్పెన్సెస్కి, క్లీనింగ్ ఎక్స్పెన్సెస్కి కొంత అమౌంట్ అనేది మనకి ఇస్తారు. అది ఎంత అంటే 1,000 రూపీస్ పర్ మంత్ ఇస్తారు. నెక్స్ట్ ఎల్టీసీ అంటే
లీవ్ ట్రావెల్ కన్సెషన్ అని. మనము మన ఫ్యామిలీతో ఎప్పుడైనా సరే టూర్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఇది బ్లాక్ ఇయర్ వైజ్ ఉంటుంది. ఎవరీ 2 years ఒకసారి, ఎవరీ 4 years ఒకసారి అని బ్లాక్ వైజ్ ఉంటుందండి. 4500 కిలోమీటర్స్ వరకు వన్ వే ట్రిప్. ఒకసారి 4500 కిలోమీటర్స్ వరకు జర్నీ చేయొచ్చు. మనకి జర్నీ ఫెసిలిటీకి ఎలిజిబిలిటీ ఏంటంటే 2 tier ఏసీ ఫేర్ ఇస్తారు. ఆ ఎంత అంటే ప్రజెంట్ మాక్సిమం 4212 రూపీస్ పర్ 1 person కి ఇస్తారు. మన ఫ్యామిలీలో ఎంతమంది డిపెండెంట్స్ ఉంటే అందరికీ ఎల్టీసీ అనేది ఎలిజిబుల్ ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ రియంబర్స్మెంట్ బిల్లు. ఇప్పుడు మొబైల్ కి మనం రీఛార్జ్ చేసుకుంటాం కదా, ఈ రీఛార్జ్ వచ్చేసి 2 types ఇస్తారు. మనం AA రిక్రూట్ అయ్యి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో కనుక మనం పోస్టింగ్ ఇస్తే మనకి 750 రూపీస్ పర్ మంత్ ఇస్తారు. అదే మనకి అడ్మిన్ డిపార్ట్మెంట్లో కనుక పోస్టింగ్ ఇస్తే 800 పర్ మంత్ ఇస్తారు. మార్కెటింగ్ వాళ్ళు ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి సో అందుకని వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా ఫెసిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ కంపెనీ కాబట్టి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయండి ఇందులో. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి మెడికల్ క్యాష్ బెనిఫిట్. ఈ మెడికల్ క్యాష్ బెనిఫిట్ అనేది ఇయర్లీ 1 time మాత్రమే ఇస్తారు. సో మనకి ఇప్పుడు ఇది ఎలా ఇస్తారంటే బేసిక్ పే బట్టి 1,61,000 లోపు ఉంటే 32,500 400 పర్ ఇయర్ ఇస్తారు. అదే 1,61,000 సంథింగ్ దానికంటే పైన ఉంటే 48,000 దాకా మనకి అనేది మెడికల్ క్యాష్ బెనిఫిట్ ఇయర్లీ 1 time ఇస్తారు. నెక్స్ట్ మెడిక్లెయిమ్. మనం ఏదైనా హాస్పిటల్గా చూపించుకోవాల్సి వచ్చింది అనుకోండి, దానికి మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది. అది ఎంత అంటే 10 lakhs వరకు ఉంటుంది. దీనికి ఇంకా కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ప్రీమియం కట్ చేసుకుంటారు. టోటల్గా 66 lakhs రూపీస్ అనేది కట్ అవుతుంది. నెక్స్ట్ గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా 1 crore మనకి అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇవి కాకుండా మనకి ఏంటంటే ప్రివెంటివ్ హెల్త్ చెకప్ అనేది ఉంటుంది. మనకి మన పేరెంట్స్కి హెల్త్ చెకప్ అది మన బేసిక్ పేన్ వైజ్గా. ఇంకొకటి ఏంటంటే రిటైర్మెంట్ అయ్యాక కూడా మనకి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అనేది జాబ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో నెక్స్ట్ వచ్చేసి లోన్స్. మనకి బెనిఫిట్సే కాదు లోన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ జాబ్లో. ఫస్ట్ లోన్ చూసుకున్నట్టయితే కంప్యూటర్, ల్యాప్టాప్ అడ్వాన్స్. మనం ఏదైనా కంప్యూటర్ కొనాలనుకున్నాం అనుకోండి, మనకి 75,000 వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అది ఏంటంటే మాక్సిమం 75 లిమిట్. ఒకవేళ మీరు 50K వరకు ఉన్న ల్యాప్టాప్ కొనుక్కుంటే మనకి రియంబర్స్మెంట్ ఇచ్చేది 50K వరకే. సో మాక్సిమం వచ్చి 75,000. ఒకవేళ హౌసింగ్ లోన్ ఉంది, మనకి 1 crore 5 lakhs వరకు బెనిఫిట్ ఇస్తారండి. వీటిని కూడా స్లాబ్ వైజ్ కన్సెషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు అప్ టు 50 lakhs వరకు ఏంటంటే 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటారు. అదే 50 lakhs నుంచి రిమైనింగ్ 55 lakhs ఉందిగా 1 crore 5 lakhs లో వాటికి వచ్చేసి మనకి 7.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి కార్ లోన్ కూడా మనకి మాక్సిమం వచ్చేసి 13,20,000 వరకు కార్ లోన్ అడ్వాన్స్ అనేది ఇస్తారు. ఎక్స్షోరూమ్ ప్రైస్ ఇది. ఎక్స్షోరూమ్ ప్రైస్ మాక్సిమం 13,20,000 వరకు. ఈ కార్ కూడా ఇంట్రెస్ట్ రేట్ టూ టైప్స్ ఉన్నాయండి. ఒకటి 1 lakh వరకు లో ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. 1 lakh పైన ఎంత తీసుకున్నా కానీ కొంచెం ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది. బయట బ్యాంకులతో పోల్చుకుంటే తక్కువే. సేమ్ అదే పనిగా 2 wheeler ఉంది కదా, 2 wheeler కూడా మనకు లోన్ ఇస్తారండి. మాక్సిమం ఎంత ఇస్తారంటే 2,40,000 అనేది లోన్ ఇస్తారు. సేమ్ 2 wheeler కూడా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కన్సెషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అడ్వాన్స్. మన పిల్లలకి కనుక ఏదన్నా చదువు పరంగా లోన్ ఏదన్నా తీసుకోవాలనుకుంటే ఆ లోన్ ఇస్తారండి. మనకి మాక్సిమం ఎంత ఇస్తారంటే 10 lakhs ఇస్తారు. దీనికి కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. వడ్డీ అనేది కట్టాల్సింది. అది కూడా ఎలా అంటే 2 types డివైడ్ చేస్తారు. బాయ్స్ కి అయితే ఒకలాగా, గర్ల్స్ కి అయితే ఒకలాగా. గర్ల్స్ కి కనుక మనం లోన్ తీసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. తక్కువ అంటే ఏం లేదు, జస్ట్ 0.5% అనేది తక్కువ ఉంటుంది బాయ్స్ తో పోల్చుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ మనకి ఫెస్టివల్ వస్తుంది. సో ఫెస్టివల్కి ఏమన్నా మనకి నీడ్ ఉంది మనీ అనుకుంటే సడన్గా, సో మనం ఫెస్టివల్ అడ్వాన్స్ అనేది తీసుకోవచ్చు అండి. ఇప్పుడు 30,000 దాకా ఫెస్టివల్ అడ్వాన్స్ ఫెసిలిటీ అనేది ఉంది. ఇది కూడా మనకి 50% ఆఫ్ బేసిక్ వరకు రెస్ట్రిక్ట్ చేస్తారు. ఇవే అండి మనకి శాలరీయే మనకి ఆల్మోస్ట్ 1 lakh ప్లస్ శాలరీ వస్తుంది. అవి కాకుండా అడిషనల్ బెనిఫిట్స్ అనేది మనకి ఈ LIC AA చాలానే ఉన్నాయండి. ఇంత హ్యూజ్ శాలరీ పే చేస్తూ మనకి ఆఫీసర్ క్యాడర్ లో ఉండి మనకి వర్క్ ప్రెజర్ అనేది చాలా తక్కువ. అంటే వర్క్ ప్రెజర్ లేదని కాదు, ఉంటది. చాలా నామినల్ గా వర్క్ ప్రెజర్ ఉన్న జాబ్ ఏదైనా ఉందంటే అది LIC AA జాబ్ అండి. ఇది నెంబర్ 1 జాబ్. సో ఇంతేనండి ఈ వీడియో. ఎంతటితో నేను ఏం చేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.